నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లికి శాశ్వత రహదారికి కృషి చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 10 లక్షలు సొంత నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో కూటమి పాలనలో వెన్నెపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన 2 వ్యక్తులకు సంబంధించి వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులు అందించిన భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ అధికారులు. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి 10 లక్షలు అందించగా గ్రామస్తుల విరాళాల రూపంలో మరో 10 లక్షలు సమీకరించి మొత్తం 20 లక్షలను భూమి నష్టపోతున్న 6 రైతులకు అడ్వాన్స్ గా అందజేశారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గురువారం మారంపల్లి గ్రామ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చిన్నబాబు పాల్గొన్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేయబడే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను కేంద్ర మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి భూ సమస్య వివరాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేసి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ నాగరాణి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈలోపు గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైతుల నుండి భూమి పొందడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి 10 లక్షలు, గ్రామస్తుల నుండి సేకరించిన విరాళాల రూపంలో మరో 10 లక్షలు సమీకరించి మొత్తం 20 లక్షలను 6 రైతులకు అడ్వాన్స్ గా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే గారు రోడ్డు విషయంలో ఏదైనా ల్యాండ్ నిధులు ఎంత అవసరమైందని చెప్తే వెంటనే దానికి సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేస్తామని. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం విప్పైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మారంపల్లి గ్రామానికి ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించి ఇబ్బంది ఏదైతే ఉన్నదో అక్కడ పీఎం గతిశక్తి పథకంలో భాగంగా రైల్వే ఫ్లైఓవర్ మంజూరు చేసినటువంటి సందర్భంలో ఆ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత ఊరికి వెళ్ళేటువంటి దారి ఇబ్బంది కాబట్టి దాని పరిష్కారం కోసం ఈవేళ కలెక్టరేట్కి రావడం జరిగింది. అందులో భాగంగా స్వచ్ఛందంగా అక్కడ రైతులు ముందుకు వచ్చి వారి తాలూకు భూమిని కొంత రహదారి నిర్మాణం కోసం ఇవ్వడం, దానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 18-20 ఎకరాలు ఏదైతే 22Aలో ఉన్నదో వాస్తవానికి అది ఎండోమెంట్స్కి చెందనప్పటికీ కూడా రికార్డు పరంగా 2016 నుండి ఎండోమెంట్స్లో నమోదు కావడంతో అక్కడ ఆ చుట్టుపక్కలలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎఫెక్ట్ అయినటువంటి రైతులు వారందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి సాధ్యమైన త్వరలో ఆ 22A నుండి ఆ భూములు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు కూడా ఈరోజు రైతులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో పోలిస్తే ఒక ఊరికి రహదారే మూసుకుపోతున్నటువంటి సందర్భంలో రహదారి వేయడానికి స్థలం లేనటువంటి పరిస్థితుల్లో రైతులే స్వచ్ఛందంగా వచ్చి సహకరించడం అనేది దానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ రైతులకు ఇచ్చినటువంటి భరోసా కూడా ఒక మంచి అభిప్రాయం రైతుల్లో ఒక భరోసా కల్పించిందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాటు జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలం కొంత రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి కాబట్టి రైతులు కూడా స్వచ్ఛందంగా ఉన్న ధర కంటే కూడా చాలా తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీనివాస్ గారు వారి 10 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుండి ఎవరైతే రోడ్డుకి సహకరిస్తున్నటువంటి రైతులకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ గ్రామానికి రైల్వే ట్రాక్ నుంచి రోడ్డు ఉండేది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు అక్కడ గతిశక్తిలో ఆ గేటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని గేట్లు కూడా మూసేయాలనే స్కీమ్లో మరి మనకు 3 ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయడం జరిగింది.
దాంట్లో భాగంగా మారంపల్లి టెండర్ అయింది, పనిచేయడానికి కాంట్రాక్టర్ వచ్చారు. ఆ బ్రిడ్జి కనుక వేస్తే ఆ గ్రామంలోకి వెళ్ళడానికి దారి ఉండదనే ఉద్దేశంతో మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి అక్కడ వెళ్ళడానికి దారి లేదు. దారికి మరి ఒక 4-5 రైతులు అందరితో సంప్రదించడం జరిగింది. అక్కడ 60-70 లక్షల రూపాయలు పైన మార్కెట్ ఉంటే ఆ రైతులు కూడా 50 లక్షల రూపాయలు రేటు కట్టి మనకి సహకరించి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే మా సమస్యలు తీర్చుకొని అడగడం కూడా జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ గారికి, శ్రీనివాస్ వర్మ గారికి కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా వివరణ ఇప్పించి ఆ కార్యక్రమం చేపట్టాం ఈరోజు. అదేవిధంగా ఆ గ్రామస్తులు కూలి పని చేసి రైతు కూడా 500 రూపాయలు మాకు ఊరికి రోడ్డు కావాలని చందా ఇచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు. ఆ గ్రామానికి ఇప్పుడు రహదారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి రోడ్డుకు అవసరం అయితే ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇస్తా అన్నారు. త్వరితగతిన ఈ సీజన్లో రోడ్ వేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 22 లేన్ రోడ్డు భూముల్ని తీయించే ఏర్పాటు కూడా మరి మొదలుపెట్టాం. ఈరోజు తొందరలో సీఎం గారు దృష్టిలో పెట్టి అది చేయిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చెనిమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిరసనలతో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్లకార్డులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం చంద్రబాబు మేనిఫెస్టో పత్రాలను వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం భీమవరం మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ బోకురి విజయరాజు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి కాటం స్టాన్లీరాజు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గంటా రాహుల్ రిచార్డ్స్, స్టేట్ మహిళా విభాగం కార్యదర్శి పాలవెల్లి మంగ, జిల్లా టీయూసీ అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు ఎండి షఫీక్ అలీ, దాయం ప్రకాష్, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలను ఏదీ పట్టించుకోకుండా ప్రజలకి ఈ రోజున వెన్నుపోటు పొడిచారు కనుక ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిరసన రూపంలో ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేలుకొల్పడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎంచేతంటే ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు యువకులందరినీ కూడా మరి నిరుద్యోగ భృతి, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ప్రతి నెల నిరుద్యోగ భృతి నేను ఇస్తాను అని చెప్పి యువకులందరినీ మోసం చేసిన మాట యువకులకి వెన్నుపోటు పొడిచినటువంటి యథార్థం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాం. అలాగే ఆడపిల్లలుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఒక ప్రతి ఒక్క మీటింగ్లో కూడా గుచ్చి చెప్పినటువంటి మరి నాయకులందరూ ఈ రోజున ఎవరు మాట్లాడలేదు. మరి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పడటం జరిగింది. అలాగే అన్ని రకాలుగాను ఎందుకంటే ప్రతి ఇంటి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి బాండ్లు పట్టుకెళ్ళి ఈ బాండ్ గ్యారంటీ, బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అన్నట్టుగాను గ్యారంటీ అని చెప్పి ఇవాళ మోసం చేసి ప్రజలను ఎన్నిపోటు పడిచారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలను చేసిన మోసాలకి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన చెనిమిల్లి వెంకట్రాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వారు చేసిన వాగ్దానాలను వేటిని కూడా అమలు చేయలే. సూపర్ 6 అని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రజలను చూస్తుంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. అలాగే గ్యాస్ బండ్ల రేట్లు పెరిగినాయి. తద్వారా ఇతర నిత్యావసర సరుకులు, కాయగూరలు అన్నీ కూడా పెరిగి ప్రజలు జీవించే విధానం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అలాగే విద్యార్థుల భవిత కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ ఎవరైనా సరే ఇదివరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి ఇబ్బందికరమైన వ్యాధి వచ్చినా కూడా ప్రాణాన్ని కాపాడుకుని ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పడేది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎంతకాలం నుంచి మీరు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే
వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఆక్వా రంగం అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న రంగం. ఆక్వా రంగం కూడా కుదేలైపోయి ఎంత ధర్నాలు చేస్తూ వారంతా కూడా ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఈనాటికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఏ రకమైన రెస్పాన్స్ లేదు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలనకి తిలోదకాలు ఇచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మరి సీనియర్ని నాకు అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో అబద్ధాలను ఎక్కువగా చెప్పి అధికారంలోకి వచ్చారో తప్పించి ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మహిళకి ఆర్థికంగా భరోసా ఇచ్చారు, అలాగే ఎంతో రక్షణ కల్పించారు. ఈ రోజు దిశా చట్టం లేదు, ఏమీ లేదు, మహిళకు భద్రత లేదు. గతంలో ఎవరైనా సామాన్యులు మాత్రమే అరాచకాలు చేసేవారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలోని కొన్ని పార్టీల నేతలు అధికారంలో మరి శాసనసభలో ఉన్న వ్యక్తులు కూడా అరాచకాలు చేసే పరిస్థితులు, దానికి ఏది సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు ఒక ఫెయిల్యూర్ సీఎం గా చరిత్రలో మిగిలిపోతాడు. ఎక్కువగా మహిళల్ని ఎక్కువగా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో అమలు చేస్తానని మరి ఎలక్షన్ లో చాలా ప్రచారాలు చేయడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా ఒక మహిళలకి ఇవ్వడం అనేది కూడా ఎక్కడ జరగలేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము, మహిళల్ని ఎక్కువగా ఎన్నుబడి పడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏది కూడా రక్షణ లేదు, ప్రాణ రక్షణ లేదు, మాన రక్షణ లేదు, ఏ రక్షణ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్వినియోగంలో ఉంది. నిజంగా చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చి మరి 50% రిజర్వేషన్లు అన్ని కూడా కల్పించి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఒక మహిళ పేరు మీద పెట్టి మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించారు. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తుంది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ 6 అనే తీసుకొచ్చి ప్రజల్ని పక్కా మోసం చేశారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు కూడా హామీలను అమలు చేయలేదు. ఎందుకంటే ఇవాళ స్త్రీశక్తి ఇస్తున్నారు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఇవాళ మీరు అదే మహిళకి ఇవాళ 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీరు అదే విధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు. ఇవాళ 72,000 రూపాయలు మీరు ఇవాళ నిరుద్యోగులకి బాకీ ఉన్నారు. అలాగే రైతులకి మీరు సబ్సిడీ లోన్ ఇస్తున్నారు, సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు, ఆక్వా రైతులకి సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు, మోసం చేశారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున ఉండి పోరాటం చేస్తుంది. దీని అందరూ కూడా ప్రజలు సహకరించాలి. ఇవాళ భీమవరం పట్టణం సిరిమేల రాణి గారి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం ఇవాళ ప్రకాశం చౌక్లో జరుగుతుంది. దీనికి అందరూ కూడా ప్రజల మద్దతు కూడా కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన ఉండి మెయిన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 మేనిఫెస్టో పత్రాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్డుపై తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నాయకులు రణస్థల మహంకాళి, గుల్లిపల్లి అచ్చారావు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అబద్దపు హామీలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వెన్నుపోటు పడవటం ఆయన నైజమని మండిపడ్డారు. సొంతంగా ప్రజల్లోకి వెళ్లి గెలిచే సత్తా లేక దొంగ హామీలతో కూడిన మేనిఫెస్టోను పెట్టి అన్ని పార్టీలను కలుపుకుని దొడ్డిదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ఏడిది వెంకటేశ్వరరావు, గల్లావిల్లి ధనుంజయ, బడుగు బాలాజీ, అంగర్ రాంబాబు, కర్నూలు నాగరాజు, గెద్ద రవి, సతీష్, శివనాగరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉండి మండలంలో మరి పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఉండి మండలంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి అనేకమైనటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే ఎప్పుడు మోసం చేయడమే. ప్రజలు మరోసారి ప్రతిసారి మోసపోతున్న ప్రజల్ని మరీ మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారు నైజమైన అనే విధంగా ఈ రోజు మరి 2.5 సంవత్సరాలుగా ఒక పెన్షన్ లేదు. ఎలక్షన్ ముందు 3 నెలల ముందు నుంచే పెన్షన్స్ ఆపేశారు. అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అలాగే 50 సంవత్సరాలకి SCBC పెన్షన్ అన్నాడు, అధికారంలోకి వచ్చేసాడు.
ఆ ఒక్క వాగ్దానంతో అధికారంలో. ఈ రోజు అమరావతి రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టడం అంటే ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆత్మహత్య సదృశ్యం ఇది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించి మరి ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటిలో కొన్నైనా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ బహుత్తర కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉండి మాటలో చేయడం జరిగింది. మరి జై జగన్. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు ఉండి మండలంలో ఉండిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అవటం ప్రజల్ని వెన్నుపోటు పట్టమే ఆయన నైజం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పోటీ చేసినా ఎన్నిసార్లు అయినా సరే మేనిఫెస్టో అబద్ధపు మేనిఫెస్టో పెట్టి దొంగ హామీలు ఇచ్చి దొడ్డుదారిన అన్ని పార్టీలు కలుపుకొని ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్ప స్వతంత్రంగా ప్రజల వద్దకు వెళ్ళి పోటీ చేసి గెలిచే సత్తా లేనివాడు మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం 5 సంవత్సరాల సంక్షేమం 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే ఇచ్చిన మాట తప్పకుండా కరోనా టైంలో కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నేరుగా వాలంటీర్ వస్తారా గడప గడప చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ నేటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. సూపర్ 6 హామీలు ఎటు వెళ్ళిపోయే తెలియలేదు. ఒక పెన్షన్ ఒకటి ఇస్తున్నారు. అది కాక 2 సంవత్సరాల నుంచి కొత్తగా ఒక్క పెన్షన్ లేదు. 60 సంవత్సరాలు వచ్చిన ప్రతి వారు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. మన 2024 ఎలక్షన్ అయ్యేటప్పటికి ఆ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఒక్కొక్క పెన్షన్ కూడా 50,000 ఒక్కో పెన్షన్ 48 సంవత్సరాలకి ఒక మనిషికి 45,000. అలాంటిది 2 సంవత్సరాలకి ఒక్కో లబ్ధిదారుడు ₹1,00,000 నష్టపోయాడు. ఆల్రెడీ పెన్షన్ దారుడు 62 సంవత్సరాలు వచ్చేసింది అతనికి, అయినా పెన్షన్ ఇవ్వట్లేదు. కానీ సూపర్ 6 హామీల్లో నెలకు ₹1,500 మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఎక్కడ ఏమైపోయింది ఆ పెన్షన్? తడ్డుదారులో డబ్బంతా మీ ఇంటికి కట్టిపోయినా ఆ చేతి అప్పులని ఎక్కడ కట్టిపోయారు? మీరు 2,36,000 కోట్లు మీరు అప్పు చేసి ఆ అప్పు అంతా ఆ డబ్బుని మీరు ఏం చేస్తారు? ప్రజలకే పంచకపోయి ప్రజలకి ఇవ్వకపోయి ఏంటి అభివృద్ధి చేయకపోయి ఈ డబ్బు అంతా దోచుకుంటున్నారా? సింగపూర్ లో దోచుకుంటున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాదు మిమ్మల్ని ఎక్కించారు. మీరు ఎక్కింది ఓట్లు తెక్కారు, ఈవీఎంలు తెక్కారు. అప్పటికి దానికి అంత చెక్కలేదు. అయినా సరే ఎక్కారు. మిమ్మల్ని ఇప్పుడు ఏమి చేయలేరు కాబట్టి ఎదురు చూస్తారు. మీరు ఏ ఎలక్షన్ పోటీ చేసినా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు? దానికోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఓటు అనే ఆయుధమే ఏమైనా చేయగలదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇప్పిస్తారు. కార్యక్రమం ఏమైపోయింది? ఇచ్చేది ఏమైనా ఏమీ లేవు. ఇవన్నీ దయచేసి గమనించి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 2 వ్యక్తులకు సంబంధించి వారి కుటుంబాలకు ప్రమాద బీమా సీనియర్ సూపరింటెండెంట్ పోస్టాఫీస్ భీమవరం డివిజన్ వారు అందజేశారు. 2 వ్యక్తులు భీమవరం పోస్టాఫీస్ నందు ఐపీపీబీ బ్యాంక్ స్టార్ హెల్త్ ద్వారా ప్రమాద బీమా చేయించుకోవడం జరిగిందని, ప్రమాదవశాత్తు మరణించిన వారి 2 కుటుంబాలకు ఒకరికి 10 లక్షలు, ఇంకొకరికి 15 లక్షల చెక్కులు అందజేసినట్లు పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్, ఐపీబీబీ మేనేజర్ బి శ్రీ కళ్యాణ్, ఐపీఓ వి ప్రవీణ్ కుమార్, స్టార్ ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం తపాలా శాఖ ద్వారా ఒక గ్రూప్ యాక్సిడెంట్ గార్డు పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. స్టార్ హెల్త్ వాళ్ళు తపాలా శాఖ ద్వారా 18 నుంచి 65 సంవత్సరముల వయస్సు లోపల ఉన్నవాళ్ళు ఈ యొక్క పాలసీని సంవత్సరం ప్రీమియం చెల్లించడం ద్వారా తీసుకోవచ్చు. 10 లక్షలకు పాలసీ అయితే ₹559, అలాగే 15 లక్షల పాలసీ అయితే ₹799 ప్రీమియంతో ఈ యొక్క పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవటం ద్వారా బెనిఫిట్ ఏంటంటే ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి 10 లక్షల పాలసీ, అలాగే 15 లక్షల పాలసీ తీసుకున్న వాళ్లకు 15 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే ఈ విధంగా పాలసీలు తీసుకున్న మన భీమవరం డివిజన్లోనే సిహెచ్ పెద్దులు అని ఆయన 10 లక్షలకు పాలసీ తీసుకోవటం జరిగింది కొండేపాడు గ్రామంలో. అలాగే ఎం మరియమ్మ శివరావుపేట అనే ప్రాంతంలో నుంచి ఆవిడ 15 లక్షలకు పాలసీ తీసుకోవటం జరిగింది. పెద్దులు అనే ఆయన చెట్టు నుంచి కిందకు పడి చనిపోవటం జరిగింది. అలాగే మరియమ్మ రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి ఈరోజు
వారి యొక్క నామినీలకు ఈరోజు తపాలా శాఖ ద్వారా 10 లక్షల రూపాయలు చెక్కును పెద్దలు వాళ్ళ నామినీకి, అలాగే మరియమ్మ కుటుంబీకులకు 15 లక్షల రూపాయల చెక్కును ఈరోజు అందజేయటం జరిగింది. ఈ విధంగా తపాలా శాఖ వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా వాళ్ళకు ఒక రిలీఫ్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ అమౌంట్ తోటి వాళ్ళ కుటుంబం వీధిన పడకుండా కొంతైనా నెట్టుకు రాగలుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలను 18 నుంచి 65 సంవత్సరముల వయసు లోపల వాళ్ళు తీసుకోవటానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి 559 అలాగే 799 ప్రీమియంతో, కేవలం అతి తక్కువ ప్రీమియంతో ఈ 10 లక్షలు 15 లక్షల పాలసీలు తీసుకొని లబ్ధి పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యమని, ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని భీమవరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి లింగం నాగేశ్వరరావు, వాకర్స్ డిస్టిక్ట్ గవర్నర్ వడుపు గోపి, ఆల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గన్నాబత్తుల వారి ఆటస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తరహిత సుందర నగరాల నిర్మాణమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, వాకర్స్ నాయకులు కొప్పినేడి సూర్యప్రకాష్, ఎస్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నిజమైన పరిశుభ్రతను సాధించగలమని వారు నొక్కి చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత, వ్యర్థరహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో 4 వారాల పాటు జరిగే కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సోమశేఖర్, సత్యనారాయణ, డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. డిఎన్ఆర్ కాలేజీ గన్నాబత్తుల వారి ఆట స్థలమునందు 40 సంవత్సరాలు వాకర్స్ పురపాలక సంఘం మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆల్ వాకర్స్ వారి ఆధ్వర్యంలో, శ్రీ విజ్ఞాన వారి ఆధ్వర్యంలో, గవర్నర్ గోపి గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత కార్యక్రమం డిఎన్ఆర్ కాలేజీ ఆవరణలో గన్నాబత్తుల ఆవిష్కారంలో స్వచ్ఛతని చేసుకుంటున్నాం. ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా ముందు స్వచ్ఛ భారత్ అనేది మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రారంభించారు. అన్నీ శుభ్రంగా ఉంటేనే ఈరోజు గ్రామాలు కానీ లేకపోతే వేగలు కానీ ఏమి లేకపోతే ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లాగే ఈ స్ఫూర్తి తీసుకుని అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ 40 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ మున్సిపాలిటీ వారి ఆతిథ్యంలో మన శ్రీ విజ్ఞాన వేదిక సపోర్ట్ తోటి డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ లో మేము ఈ చక్కని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే అందరూ కూడా చెత్తను బయట వేయండి. చెత్తని కాలువలో వేయడం కానీ, ఇళ్ల ముందు వేయడం కానీ అటువంటి కార్యక్రమాలు చేయొద్దు. మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మన చేసే కార్యక్రమాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా ఈ చెత్త నిర్మూలన అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఎవరో కూడా వేసినట్లయితే మున్సిపాలిటీ వారికి సహకరించండి. మున్సిపాలిటీ వారు సహకరించిన విధంగా చేసినట్లయితే కనుక మన భీమవరం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్యవంతమైన భీమవరంగా తీర్చిదిద్దాలని నా కోరిక. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని వాకర్స్ అసోసియేషన్ స్థాపించి 40 సంవత్సరాలైన సందర్భంలో శంకర్ అల్వార్ దాస్ గారు ఏ రోజైతే వాకర్స్ అసోసియేషన్ స్థాపించారో దాన్ని అందరూ కూడా వాకర్స్ అందరూ కూడా దాన్ని పాటిస్తూ భీమవరంలో స్వచ్ఛ భీమవరం, క్లీన్ అండ్ గ్రీన్ భీమవరంగా తీర్చిదిద్దాలని మున్సిపాలిటీ వారి యొక్క సహకారంతో, విజ్ఞాన వేదిక వారి యొక్క సహకారంతో ఈ భీమవరాన్ని పారిశుద్ధ్యం పాటించే విధంగా భీమవరంలో ఎక్కడా కూడా రోడ్ల మీద కానీ చెత్త కానీ ప్లాస్టిక్ కానీ నిర్మూలించి మున్సిపాలిటీ వారి యొక్క వెహికల్స్ మీద ఈ చెత్త అంతా వేసే విధంగా వారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా వారు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రజలు దీనికి స్వచ్ఛందంగా సహకరించినట్లయితే కనుక ఈ భీమవరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ భీమవరంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ సహకరించాలని మనవి చేసుకుంటూ ప్రవేశపెట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్టణంలో ఎంతమంది స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమం గత 12 రోజులుగా నిర్వహిస్తున్నాం. ప్రతి ప్రాంతాల్లో వాడవాడలో కూడా సమ్ ఏరియాస్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భీమవరం వాకర్స్ అలాగే డిస్ట్రిక్ట్ వాకర్స్ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా దీంట్లో మున్సిపాలిటీ సహకారంతో నిర్వహిస్తున్నాం. కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ముఖ్యంగా కలెక్టర్ వీరందరూ కలిసి వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమం చేస్తున్నారు. మనందరం కూడా పరిసర పరిస్థితి శుభ్రంగా ఉండాలని
అసోసియేషన్ స్థాపించి 40 సంవత్సరాలైన సందర్భంగా భీమవరంలో ఆల్ వాకర్ సంఘాలు అలాగే ఆపరేషన్ క్లీన్ బీ భావచ్యంతో మున్సిపాలిటీ వారు విజ్ఞాన వేదిక వారు సంయుక్తంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రతిరోజు కూడా ప్రతి వాడు కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్లాస్టిక్ నిర్మూలించాలని చెప్పి మనం ఏ రకంగా కోరుకుంటున్నామో అది ప్రతి వ్యక్తి కూడా ఆచరించాలి. ఆచరించినప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. ఆచరించిన రోజునే అతని నిజ జీవితం కూడా రోజుకి 5 నిమిషాలు వయసు కూడా పెరుగుతుంది. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ధూమపానాన్ని కూడా అరికట్టి ఆరోగ్యవంతంగా మరి మంచినీరు సహకారంతో మంచినీటిలో ఉంటే మంచి అలవాట్లతోటి ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాం. నడవండి, నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎంపీటీసీ చిన్నాపరపు రాంబాబు అన్నారు. మండల కేంద్రమైన కాళలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 హామీలకు వెన్నుపోటు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు డొక్కు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ మేనిఫెస్టో, పవన్ కళ్యాణ్ సంతకాల బాండ్లు, పత్రికా ప్రకటన కాపీలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కటారి లక్ష్మీపతిరాజు, పెనుమస రంగరాజు, కేజీఎఫ్, గంటా బాలు, కొలుకులూరి ధర్మరాజు, జి బెన్హర్, వేగేసిన సూర్యనారాయణరాజు, గోళ్లపండు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా కాళ మండలం కార్యకర్తలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో 6 హామీలు ఇచ్చారు. ముఖ్యంగా అందులో కూడా ఒక హామీ కూడా సంపూర్ణంగా విజయవంతం చేయలేకపోయారు. దానికి నిరసనగా మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ 1500 కూడా వేస్తానన్నారు. ఇప్పుడు 1 రూపాయి కూడా వేసిన దాఖలా లేదు. అలాగే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్లు ఇస్తే అది 60 లక్షలకు తీసుకొచ్చారు. మళ్ళీ కొత్త పెన్షన్లు ఇస్తానని ఇప్పటికి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. అలాగే ఏదైతే మా కాపులకు కూడా గతంలో సంవత్సరానికి 1 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు, అది కూడా 1 రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఎవరైతే ఆర్టీఎస్ పెడితే అందులో 3 రూపాయల 60 పైసలు ఉన్నాయంట కార్పొరేషన్ నిధులు. అది చాలా సిగ్గుసేయడని మేము సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏదైతే మా పిఎల్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నిరసనగా మేమందరూ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు పిఎల్ నరసింహరాజు గారి సారథ్యంలో కాళ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు, వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు, సూపర్ 6 అని ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా పాలన జరిగిస్తూ ఉంది. ఆడబిడ్డ నిధి అని 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు నెలకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక మహిళకి కూడా ఆ ఆడబిడ్డ నిధి నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంచుమించు 32,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఆడబిడ్డలకు బాకీగా ఉంది. నిరుద్యోగ వృత్తి అని చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని తెలియజేశారు. ఇప్పుడు వరకు రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. 72,000 రూపాయలు ఇంచుమించు ప్రతి నిరుద్యోగికి ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉంది. అదేవిధంగా పెన్షన్లని ఎన్నో అమలు చేశారు. కానీ గతంలో ప్రభుత్వంలో ఎన్ని లక్షల పెన్షన్లు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించు 62,000 పెన్షన్లను అవి కట్ చేసి అవి కూడా సరిగ్గా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఫ్రీ బస్ అని తెలియజేశారు. 16 విభాగాలు ఆర్టీసీ ఉంటే 5 విభాగాలు నామమాత్రంగా నడుపుతూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాక ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరినీ కూడా జైల్లో పడేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ పుంజుకునేది వైఎస్ఆర్ పార్టీ, రేపు వచ్చేది మనమే. మరి ఈ రకంగా విమర్శ చేసి 18 నెల నిండినటువంటి ఆడవాళ్ళందరూ కూడా 1,500 రూపాయల కాడికి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ పార్టీ దిక్కు దారి లేదు. ఖచ్చితంగా ఈ మోసపూరిత ప్రజలు గమనిస్తున్నారు. ఈ మోసపూరిత కార్యక్రమాలు అన్ని కూడా వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నాం కార్యకర్తలను. అది జై జగన్, జై జగన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.